హాయ్ అండి. ఏ కూరలైనా సరే వండుకునే పద్ధతిలో వండుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందంటాను నేనైతే కనుక. అది కూడాను మనసు కరెక్ట్గా ఏ పాళ్ళు ఎంతెంత వేసినామో ఇవన్నీ ఉంటేనే కూర కూడా రుచిగా ఉంటుందండి. వండేసామా పడేసామా అన్న టైప్లో అంటే అలాగే ఉంటుంది. ఎందుకు వచ్చిందిరా వండుకోవడం అంటే అసలు రుచి ఏమి ఉండదు, ఆరోగ్యం అంతకన్నా ఉండదు. ఈవేళ నేను కొబ్బరికాయ పచ్చడి ప్లస్ కందా బచ్చలి కూర, కార్తీక మాసంలో కందా బచ్చలి కూర తినాలి అంటారు కదా, అందుకని ఈవేళ మీకు ఫుల్ వీడియో పెట్టేస్తున్నానండి. కొంచెం బచ్చలి కంద, నేను కొంద కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, బచ్చలి ఒక కట్ట, కంద అర కేజీకి తక్కువ, పావు కేజీకి ఎక్కువ నేను తీసుకుని పత్తి, కొంచెం చింతపండు, సేమ్ పులిహోర ప్రాసెస్ అంతాను. ఎంత ఏదైనా సరే అండి, నేను ఎప్పుడు పులిహోర ప్రాసెస్ అని చెప్తూ ఉంటాను. మనం వండుకునే పద్ధతి కూడా వేరే విధంగా ఉంటుందండి. అది ఇంట్రెస్ట్గా వండితే రుచి కూడా అంత టేస్ట్గాను ఉంటుంది. కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవైతే నానబెట్టేసుకున్నాను. 2 మిరపకాయలు వేసేసుకొని, పచ్చిమిరపకాయలు, ఇంగువ, మనం ఆవు పెట్టుకున్నా సరే ఇంగు వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఒక పావు గంట ముందర ప్రాసెస్ అంతా మొదలెట్టే ముందర మనం నానబెట్టేసుకుంటాం అనుకోండి. ముందర నానబెట్టేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుంటే వంట అంతా అయ్యేటప్పటికి ఈ ఆవాలు, మిరపకాయలు 2 శుభ్రంగా నానిపోయి ఉంటాయి. ఒక్క తిప్పు రుబ్బరోట్లో తిప్పేసామనుకోండి అంతే. అలా కొంచెం నూనె వేసి పక్కన పెట్టేస్తే కండ్రెక్కకుండా ఉంటుంది. మనం ఈ కూర అంతా అయ్యి చల్లారిన తర్వాత అప్పుడు శుభ్రంగా కలిపేసుకుంటాం అంతే. కంద అయితే శుభ్రం చేసేసుకుందాం. మనం ఎంత మంచిది కొనుక్కుందాం అనుకున్నా ఎక్కడైనా సరే మట్టి అనేది కంద అమ్మేటప్పుడు ఉంటుందండి. ఇంకంతే చెప్పలేము, ఎందుకంటే కంద అనేది మట్టిలోంచే వస్తుంది. ఆ నల్ల మట్టి అలాగే ఉంటుంది. అది కూడా మనకి వెయిట్ కూడా ఇంక్లూడ్ అయిపోయి వస్తుంది కదా. అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను నేను. బచ్చల్లో కూడాను తీగ బచ్చలి, మట్టు బచ్చలి అంటారు. ఇది మట్టు బచ్చలి. తీగ బచ్చలి కూడా ఆకు బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందండి. బచ్చలి పులుసు పెట్టుకుంటారు ఆవు పెట్టి, ఇంకా బాగుంటుంది. ఇంట్లో తినేవాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్గా చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లోనూ అసలు కొంతమంది తింటారు, కొంతమంది, అందుకని నేను బచ్చలి పులుసు జోలికి సర్వసాధారణంగా వెళ్ళను. తోటకూర అయితే తింటారు. ఈ విధంగా నేను కొంచెం ఉడకబెట్టేసుకున్నాను. శుభ్రం చేసుకొని ఉడకబెట్టుకొని ఇట్టే ఉడికిపోతుందండి. మనం ఇలా వేసి కుక్కర్ విజిల్స్ అయ్యే లోపల శుభ్రంగా ఉడికిపోయి ఉంటుంది. బంగాళదుంపకి తీసుకున్నంత టైం కూడా అస్సలు తీసుకోదు. నేను ఈ చేసేసి ఉడకబెట్టేసుకొని శుభ్రంగా వాట్ చేసుకున్నాను. ఈ చిల్లులు బట్ట ఉంటుంది కదండి ప్లేటు, దాంట్లో పెట్టేసుకొని నెక్స్ట్ పులిహోర చింతపండు మాత్రం కొంచెం చిక్కగా తీయాలండి. పోపు అయితే వేసేసుకున్నాను. ఆవాలు, మెంతులు, మిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని, ఇంగు వేసేసుకొని, ఆ పైన కరివేపాకు మిస్ అయ్యానండి. ఇంట్లో ఏదో మిస్ అవుతున్నాను అనుకుంటున్నాను. ఏది మిస్ అయినా సరే చెయ్యాలని కాన్సన్ట్రేషన్ ఉందని చూసారా, అందుకని టేస్ట్ చాలా అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట. ఇంగువ యాడ్ చేయాలి, కొంచెం గుమ్ములాడుతూ ఉంటుంది. నేను చెప్తున్నాను కదండి, నేను వండుకునే వంట పక్క వాళ్ళకి వాసనలు వస్తూ ఉంటాయి. నేను చెప్పను వాళ్ళకి నేను ఏం వండుకుంటున్నారు అంటేను. ఆ విధంగా ఉంటుందన్నమాట వంట. చారు పోపు పెట్టినా, పులుసు పెట్టినా, ఇలా కూరల్లో కూడా కొంచెం ఇంగువ యాడ్ చేస్తూ ఉంటాను ప్రతి దాంట్లోనూ కూడాను. ఇలా వండుకొని శుభ్రంగా వేడి అన్నంలో తిన్నాం అనుకోండి. అయినా పొద్దున్న వండుకున్న ఈ కందా పచ్చడి కూర సాయంత్రానికి కూడా చాలా బాగుంటుంది. పనసపట్టు కూరోటి, కందా పచ్చడి కూరోటి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా సాయంత్రానికి ఊరుతుందన్నమాట. ఇది నా వంట అన్నమాట. ఈవేళ నేను వండుకునే పద్ధతి అన్నమాట. నేను ఈ విధంగానే వండుతాను, చాలా బాగుంటుందండి. మీ వంట బాగుంటుంది అని అంటూ ఉంటారు కూడాను. అని ఎవరి గ్యాస్ వాళ్ళు కొట్టుకోకూడదు కానివ్వండి, ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోకూడదు. కానీ ఏదైనా సరే మనం కొంచెం ఎదట వాళ్ళకి పెట్టే గుణం అయితే కూడా ఉండాలండి. ఈ రోజుల్లో ఎదట వాళ్ళ దగ్గర నుంచి రాబట్టే గుణమే తప్పించి పెట్టే గుణం అయితే ఎవ్వరికీ కూడా లేదు. ప్లస్ మనం మాట కూడా పడవలసి వస్తుంది, అది ఉంది. ఇంక జనాలు ఇలాగే ఉంటారు. అందరినీ కొంచెం మనం పక్కన పెట్టేయడమే, వదిలేయడమేనండి. చాలామంది దగ్గర నేను ఫేస్ చేస్తున్నాను ఇవన్నీ కూడాను. ఇది నా వంట ఇలా అయిపోయింది. కొబ్బరికాయ పచ్చడి ఒకటి చేసుకున్నాను. దేవుడు కొట్టని చెక్కలు ఒకటి ఉంటాయి, అందుకని కొబ్బరికాయ పచ్చడి ఈవేళ కొంచెం మినపప్పు, మిరపకాయలు వేసేసుకున్నాను, పోపు వేసేసుకున్నాను, మిరపకాయలు, కొంచెం చింతపండు, బెల్లం కంపల్సరీ వేయాలండి, పసుపు ఇవన్నీ వేసేసుకున్నాను. శుభ్రంగా కొబ్బరికాయ పచ్చడి చేసేసుకున్నాను. ఈ కొబ్బరికాయ పచ్చడి 2 పూటలా ఉంటుంది. చెప్తున్నాను కదండి, మాకు రోజు రోటి పచ్చడి ఏదో ఒకటి
ఉండాలండి. ఈ విధంగానే నేను చేసుకున్న కొబ్బరికాయ పచ్చడి. నెక్స్ట్ గోంగూర పచ్చడి, దోసకాయ, ఏదో ఒకటి రొటీన్గా అలా రొటీన్కి భిన్నంగా అంటూ ఉంటారు సరే, అలా మారుతూనే ఉంటాయి పచ్చళ్ళు.